యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు నే కాలమున చూచియుండలేదు. చిన్న మాట ప్రార్థన. దయగల మా తండ్రి, కృపగల దేవ, నీకు స్తోత్రం. మీరు ప్రేమించి దినాన్ని మరి మాకు ఇచ్చినారు. మీ వాక్యం చదువుకున్నాం. ఇందులోని అర్థం మేము గ్రహించలాగిన కృప దయచేయండి. దీనదాసుని నన్ను కూడా ఖాళీ చేసి మీరే మాట్లాడమని, సమయమును వాక్యమును దీవించి మాకు అనుగ్రహించుమని యేసు ప్రభు నామముననే ప్రార్థన చేయుచు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనము చదువుకున్న లేఖన భాగములో ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయనను గూర్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే, నీవు గగనము చీల్చుకొని దిగు వచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక, నీ శత్రువులకు నీ ప్రాణమును తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగువచ్చెదవుగాక అని చెబుతున్నాడు. అంటే ప్రభువు ఆకాశము నుండి మరలా భూమి మీదకి దిగి రాబోతూ ఉన్నాడు. ప్రభు రాబోతున్నాడు. ఎప్పుడు వస్తాడు ఆయన? ఆయన వచ్చే సమయము మనకు తెలియదు. ఏ దినమో ఏ జామో మనకు తెలియదు. యేసు ప్రభు వారు చెప్పారు, అయ్యా, శిష్యులు అడిగారు, నీ రాకడ సూచనలు ఏమిటి అని అంటే, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా నేను వస్తాను. నా రాకడ కొన్ని సూచనలు ఉన్నాయి. మత్తయి సువార్తలో మనం చూస్తే ఆ విషయాలు కొన్ని, లూకా సువార్తలో చూస్తే ఆ విషయాలు కొన్ని మనకు బోధపడతాయి. నా రాకడ సూచనలు ఇలాగుంటాయి. ఆకాశంలో నక్షత్రాలు రాలిపోతాయి, సూర్యుడు చంద్రుడు వారి రంగు మార్చుకుంటారు, ఇలాగు ఆయన దిగి వస్తాడు. కాబట్టి ఆయన రాకడకు మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అందుకే అక్కడ చెప్తున్నాడు అన్నమాట, ఆయన కొరకు కనిపెట్టువాని విషయమై. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి విషయమై కార్యమును సఫలము చేయు దేవుడవు నీవు. ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో వారి కార్యములను ఆయన ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. అది దేవుని బిడ్డలారా, మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మన కార్యము, మనము చేసే పనిలో మనకు ఫలితము రావాలి అంటే, అది విజయవంతము కావాలి అని అంటే, ఆ కార్యము ముగింపు కావాలి అంటే ఎవరి కొరకు కనిపెట్టుకొని ఉండాలి? ఎవరి కొరకు? దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఉంటే ఆ కార్యము సఫలమవుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియకు యేసు ప్రభు వారిని గురించి బాగా తెలుసు. ఆయన ఎవరో ఆమెకు తెలుసు. కానా అనే ఊరిలో వివాహము జరుగుతున్నప్పుడు పెళ్లికి పిలువబడినారు. వారి బంధువుల పెళ్ళేమో పిలువబడ్డారు. యేసును ఆయన శిష్యులను ఆ వివాహానికి వెళ్ళారు. ద్రాక్షారసం అయిపోయింది. మరియ ఎవరి వైపు చూసింది? యేసు వైపు చూసింది. ద్రాక్షారసం అయిపోతే ఎవరిని అడగాలి? పెళ్లిలో ద్రాక్షారసం అయిపోతే ఎవరిని అడగాలి? ఇంటి వాళ్ళని అడగాలి. కానీ ఆయనను గూర్చి మరియకు బాగా తెలుసు కాబట్టి వారికి ద్రాక్షారసము అయిపోయిందని ఎవరి వైపు చూసింది? ఆయన వైపు చూసింది. అమ్మా, నాతో నీకేమి పని అన్నాడు. నాతో నీకేమి పని? అడగాల్సింది ఎవరు అడగాలి? పెళ్ళింటి వారన్నా అడగాలి. ఇంటి వారన్నా, వారి కార్యం ఉంది కదా, పెళ్ళింటి వారన్నా అడగాలి. కానీ ఎవరు చూశారు ఆయన వైపు? వాళ్ళమ్మ చూసింది. తల్లిహీన మరియ చూసింది. నా కాలం ఇంకా, నా సమయం ఇంకా రాలేదు అని చెప్పాడు ప్రభువు. ఆ తర్వాత సరే, ఎందుకైనా
ఆయన దయదలిచినాడు కాబట్టి ఆ పెళ్ళి ఇంకా ద్రాక్షరసం అయిపోయింది అని అంటే పెళ్ళిలో ఎలాగుంటుంది? గోలగా ఉంటుంది, అంతే కదా. అన్నం అయిపోయిందని చెప్పాను అనుకోండి, పెళ్ళిలో అన్నం అయిపోయింది అని అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? చేసిన విందు అయిపోయింది అనుకోండి, ఎలాగుంటుంది కదా. శరీరంతో ఉన్నాం కాబట్టి ఇంత శాతగానుడు ఇంతమందిని పిలుచుకోవాలనా, అంతేనా? వస్తారని తెలియదా అని నానా మాటలని వెళ్ళిపోతారు. ప్రభు తాను ఉండగా అలాగూ ఆ పెళ్ళి గలిబిలి కాకుండా ఉండడం ఆయనకి ఇష్టం కనుక ఆయన చెప్పిన మాట ఏమిటంటే, ఆ పరిచారకులతో మీరు వెళ్ళి బాణలను నీళ్ళతో నింపమని చెప్పినాడు. వెంటనే ఆ నీళ్ళు ఏమైపోయినాయి? అది కార్యము ఏమైపోయింది? ఎవరి వైపు చూసింది ఆమె? యాక్చువల్గా పెళ్ళింటి వారు చూడాలి, కానీ ఎవరు చూశారు? తల్లి అయిన మరియ చూసింది. దేవుడు మన ప్రభువు మొట్టమొదటి అద్భుత కార్యమును ఆ వివాహములో జరిగించాడు. మన జీవితంలో కూడా అద్భుతాలు జరగాలి అని అంటే, మన కార్యములు సఫలము కావాలి అని అంటే ఎవరి వైపు చూడాలి? అది ఆయన వైపు చూడాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అది ఏదైనా సరే, మనకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది ఏర్పడినా, శ్రమలు వచ్చినా, శ్రమల కాలంలో మనము కృంగిపోతే మనము చేతగాని వారము అవుతాం. శ్రమకాలమున మనము కుంగిపోతే మనము చేతగాని వారం అవుతాం. అలాగూ కాకుండా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే ఏమవుతుంది? మన కార్యము సఫలమవుతుంది. దేవుడు ఈ గొప్ప మందిరాన్ని మీకు ఇవ్వబోతున్నాడు. ఈ కార్యము సఫలం కావాలంటే ఎవరి వైపు? ఆయన వైపు చూద్దాం. ఆయన వైపు చూస్తే ఆయన మంచి దేవుడు. మన దేవుడు మంచి దేవుడు కాబట్టి మంచి దేవుడు మంచి ఈవులను ఇస్తాడు. మనకు అన్ని మంచియే చేస్తాడు. కాబట్టి మనం ఆయన కొరకు ఎదురు చూడాలి, ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారి విషయంలో కొన్ని విషయాలు ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఏమి దొరుకుతుందంటే ఒక మాట నేను చూపిస్తాను, చూడండి. లూకాసు వార్తకు రండి. లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయము 25వ వచనము. లూకాసు వార్త. యెరూషలేమునందు సిమియోను ఒక మనుషుడుండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఎవరైనా? సిమియోను. దేని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు? ఇశ్రాయేలీయులకు ఆదరణకర్త వస్తాడు అని ఆ ఆదరణకర్త కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. మన దేవునికి ఒక పేరు ఉంది యెషయా గ్రంథంలో, ఆలోచన కర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్త. ఆయన ఆదరణకర్త అంటే మన కొత్త నిబంధన ప్రకారము ఆయన పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన తండ్రి అయిన దేవుడు, రెండవది కుమారుడైన దేవుడు, తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు. అంటే ఆయన యేసు ప్రభువారని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఇశ్రాయేలీయులను విమోచించువాడు, విమోచకుడుగా, మెస్సియగా ఆయన భూమిదికి వస్తాడు అని కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరు? సిమియోను. ఆనాటి కాలంలో చాలామంది కనిపెట్టుకొని ఉన్నారు. ఇంకొక మాట 38వ వచనం చూడండి. అదే 2వ అధ్యాయం 38వ వచనంలో చూడండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 38వ వచనంలో, ఆమె కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను గూర్చి మాటలాడుచుండెను. విమోచకుడుగా మెస్సియ వస్తాడు అని అందరూ చాలామంది కనిపెట్టుకొని ఉన్నారు.
కాబట్టి ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? యేసు ప్రభు వారు ఎవరి దగ్గరికి వచ్చారు? యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత ఆయనకు ఆమె దినాలు, ఎవరి దినాలు? మరి బయట ఉన్నటువంటి దినాలు సంపూర్ణమైనప్పుడు ఆమెకు విమోచన కలగజేయట కొరకై 2 గువ్వలను తీసుకొని దేవాలయంలోకి వచ్చారు. ఆ సమయంలో సుమియోను అక్కడ ఉన్నాడు. సుమియోనును యేసు ప్రభు వారి చేతుల మీద పెట్టినప్పుడు సుమియోను ప్రార్థన చేశాడు, నాదా ఇప్పుడు సమాధానంతో నీ దాసుని పోనిచుచున్నావు అని ఆయనను గూర్చి కొనియాడు. అంటే రక్షకుడు ఆయన చేతిలోకి వచ్చాడనమాట. కనిపెట్టుకొని ఉన్నాడు, ఆదరణకర్త కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టి రక్షకుడే ఆయన చేతుల మీదకి వచ్చేసాడు. మనము కూడా కనిపెట్టుకొని ఉంటే ప్రభు మన మధ్యలోకి వస్తాడు. యేసు ప్రభు వారు చెప్పారు, 2-3 నా నామమున ఎక్కడైతే ఏకీభవిస్తారో లేక కూడుకొని ఉంటారో వారి మధ్యలో ప్రభువు వారు మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ఆత్మ సంచారిగా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఆత్మరూపిగా మన మధ్య ఆయన సంచారము చేస్తూ ఉన్నాడు. ఈ సమయమందు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఆదరణకర్త కొరకు కనిపెట్టుకొని ఉంటే ఎక్కడికి వచ్చాడు? ఆయన దగ్గరికే వచ్చాడు. ప్రభువారు కూడా మన దగ్గరికి వస్తాడు కదా. నేను నీతో ఉంటాను, నీలో ఉంటాను. యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే నీతోనే ఉంటాను, నీలోనే ఉంటాను. ఎంత గొప్ప దేవుడు. కాబట్టి మనము కూడా కనిపెట్టుకొని ఉన్నాడు. మన కార్యము సఫలము కావాలి అంటే మనము ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే మన కార్యములను ఏం చేస్తాడు? ఆయన సఫలము చేస్తాడు. కాబట్టి సుమియోను ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నాడు. ఆయన కార్యాన్ని ఏం చేశాడు? అయ్యా నువ్వు కనిపెట్టుకొని ఉన్నావు కాబట్టి నేనే నీకు కనబడతాను అన్నట్టుగా ఆయన వచ్చాడు. ఇంకా హన్నా అనే ప్రవక్త్రి కూడా ఉంది, ఆమె కదా ముసలావిడ 7 ఏండ్లు సంసారం చేసింది కదా. కన్యత్వం మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారం చేసింది. ఎన్నాళ్ళు? 84 సంవత్సరములు దేవాలయం విడవక అక్కడ సేవ చేస్తున్నటువంటి ఆమెకు కూడా ఆమె కూడా కనిపెట్టుకొని ఉంది. అక్కడ దేవాలయం దగ్గర మెస్సియ వస్తాడు, లోకరక్షకుడు వస్తాడు, విమోచకుడు వస్తాడు, మమ్మల్ని విమోచిస్తాడు. సమరయ స్త్రీ కూడా కానింది, అయ్యా రాబోయే మెస్సియవు నీవేనా? యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో చూస్తే ఒక అన్య స్త్రీ, సమరయ స్త్రీ, ఆమె జీవితమే బాగలేదు. అటువంటి స్త్రీకి కూడా తెలుసు ఏమని? లోకరక్షకుడు భూమి మీదికి వస్తాడు, మెస్సియా రూపంలో భూమి మీదికి వస్తాడని అందరికీ తెలుసు అన్నమాట. ఆమె కూడా రాబోయే మెస్సియావు నువ్వేనంటే నీతో మాట్లాడుతున్నవాడు ఆయనే అన్నట్టుగా ప్రభు చెప్పాడు. అందుకోసమే ఆమె ఊరి లోపలికి వెళ్ళి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయనను చూడండి, ఈయన మెస్సియా కాడా అనిందనమాట. ఆమె కూడా మెస్సియాను గురించి, స్త్రీ జీవితము బాగలేకపోయినా మెస్సియా వస్తాడని ఆమెకు తెలుసు అన్నమాట. మమ్మల్ని విమోచిస్తాడు అని తన కుండను విడిచిపెట్టింది. అంటే తన పాప జీవితమును వదిలిపెట్టేసి ఊరిలోనికి వెళ్ళి మెస్సియాను గురించి చెప్పింది. వారందరూ వచ్చి ఆయనను చూసి ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని మనం యోహాను సువార్త 4వ అధ్యాయంలో చూడగలము. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన ప్రభువు కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకుంటే ఆయన మనకు దొరుకుతాడు. సుమియోనులాగా ప్రభువు దొరికినట్టుగా మనము చూస్తున్నాం. కనిపెట్టుకుని ఉంటే ఇంకొక మాట నేను చూపిస్తాను, దానివలన కలుగు ఫలితం చూడండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనము చూడండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 30వ అధ్యాయము 18వ వచనం. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ మనము ధన్యులము ప్రియులారా. కనిపెట్టుకొని ఉంటే మనము ధన్యులం.
ఎవరు ధన్యులు? కనిపెట్టుకున్నవారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభువు ధన్యతలను గురించి చెప్పాడు కదా. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. సాత్వికులు ధన్యులు, వారు దీన్ని భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ధన్యులు అంటే అర్థం ఏంటి తెలుసా? ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు లేక దీవింపబడిన వారు అని అర్థం. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనల్ని ధన్యులుగా చేశాడు. ఎందుకొరకనంటే మనము ఇంతకు మునుపు దేవునికి శత్రువులమై ఉంటిమి, లోకములో ఉంటిమి, చీకటిలో ఉంటిమి, పాపములో ఉంటిమి. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనల్ని ప్రేమించి విలువబెట్టి మనల్ని విమోచించాడు. తన స్వరక్తమిచ్చి మనలను సంపాదించుకున్నాడు, తన బిడలుగా చేశాడు. మీరు ధన్యులు అని చెప్పాడు ఆయన. అవును, ప్రభు మనల్ని ధన్యులుగా చేశాడు. ధన్యులమైన మనము ఇంకా ధన్యులము కావాలంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. అక్కడ రాయబడిన మాట చూడండి, 18వ వచనంలో, మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. కొందరు అనుకుంటున్నారు ఇంకా ప్రభు ఆలస్యం చేస్తున్నాడు ఏమిటి, ప్రభు రాలేదేమిటి అని. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన? ప్రభు రెండవసారి రాబోతున్నాడు. మనకందరికీ తెలుసు ఆ విషయం. ఒకసారి వచ్చాడు, మనందరిని విమోచించడానికి ఆయన సిలువలో బలి అయినాడు. తన ప్రాణమును అర్పించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచి ఆయన పరలోకమునకు ఆరోహణమై వెళ్ళిపోయాడు. తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనము శోధనలో పడకుండానట్లు, పాపంలో పడిపోకుండానట్లు, మనము తండ్రి అయిన దేవుని చేత కాపాడబడినట్లు ఆయన విజ్ఞాపన, మన పక్షాన ఏం చేస్తున్నాడు? ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి విషయమై ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తున్నాడు ఆయన. కొన్నిసార్లు మనము ప్రార్థన చేసుకోకుండానే పనులు మెరుగుపెడతాం, ప్రార్థన చేసుకోకుండానే నిద్రపోతాం, ప్రార్థన చేసుకోకుండానే మన పనులు చక్కబెట్టుకుంటూ ఉంటాం. కానీ తండ్రి అయిన దేవుడు ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు కదా. విజ్ఞాపన అంటే గుర్తుకొస్తుంది, ఉపవాస ప్రార్థన అంటారు, కానీ ఉపవాసం ఉండదు, ఏముండదు. వస్తారు కదా, నాకు షుగర్ ఉందని ఒక ఆయన, బీపీ ఉందని ఒక ఆయన, నేను ఉండలేనని ఒక ఆయన కదా. ఆ మాట తీసేయాలి. ఉపవాస ప్రార్థన అనేది తీసేయాలి, విజ్ఞాపన అనేది పెట్టాలి కదా. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. మనమైతే సింపుల్గా ఒక మాట చేసి ప్రార్థన చేసుకొని నిద్రపోతాం. ఏమని ప్రార్థన చేస్తాం? ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? ప్రభువా, ఇంతవరకు కాపాడినావు, ఈ రాత్రంతా కాపాడు. నిన్ను కాపాడేవారు ఎవరు? నువ్వు నిద్రపోతుంటే నిన్ను కాపాడేవారు ఎవరు? ఆయన వచ్చి నిన్ను కాపాడాలి. లేక నీ దూతలను పంపు, నీ దూతలను పంపి నన్ను కాపాడు. నీ మాట వింటాడు ఆయన. ఎందుకంటే నీతిమంతుల ప్రార్థన బహు బలం గలది, నీ మొర ఆలకిస్తాడు కాబట్టి ఆయన వస్తాడు. లేక ఆయన తన దూతలను పంపించి నిన్ను రాత్రంతా కాపాడతాడు. అసలు నీకు ఏం జరుగుతుందో కూడా తెలియదు, నీకు ఏమి జరగకుండా కాపాడతాడు. దేవుడు నీ మాట వినాలి, కానీ నీవు మాత్రం దేవుని మాట విను. మనం చెప్పినది ఆయన చేయాలని మనం కోరుకుంటాం, కానీ ఆయన చెప్పినది మనము వినము. చాలాసార్లు మనము దేవుని మాటలకు విధేయులము కాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రభు చెప్తున్నాడు హెజ్కేలు గ్రంథంలో, మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. అది మనం ఆయన తట్టు తిరిగితే ప్రభు మన తట్టు తిరుగుతాడు. మనం ఆయన తట్టు తిరగము, నీవే నా తట్టు తిరుగు, నన్ను కాపాడు అని ప్రార్థన చేస్తాం.
మనుష్య కుమారుడు లేచి నిలువబట్టు నేను చూచుచున్నాను అని అంటాడు. లేచి నిలబడ్డాడు. భక్తుల మరణము ఆయనకు ఆయన దృష్టిలో చాలా విలువ గలది. భక్తులంటే ఆయనకు చాలా ఇష్టలు అన్నమాట. వారిని స్వీకరించడానికి ఆయన లేచి, మనం ఎప్పుడు లేచి నిలబడతాం? మన పై ఆఫీసరు మన దగ్గరికి వస్తుంటే, మనకంటే గొప్ప వ్యక్తి మన దగ్గరికి వస్తూ ఉంటే మనం ఏమవుతాం? లేచి నిలబడతాం. అంటే వారికి ఏమి ఇస్తాం? మనము రెస్పెక్ట్ ఇస్తాం, గౌరవం ఇస్తాం. నా పై అధికారి, నేను ఇక్కడ కూర్చున్నాను, స్కూల్లో కూర్చున్నాను, నా పై అధికారి నేను వచ్చిన వెంటనే లేచి నమస్కారం చెప్పి రండి అని ఆహ్వానిస్తాం. మనుష్య కుమారుడు, అది ఆ మాట చదివినప్పుడల్లా అబ్బా, అంటే ఒక విశ్వాసికి, ఒక నమ్మకమైన వ్యక్తికి దేవుడు ఎంత విలువ ఇస్తున్నాడో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఆయన ఒకసారి ఆకాశం వైపు చూశాడు, అంతే. అక్కడ మనుష్య కుమారుడు కాబట్టి దేవుని కుమారుడు లేచి నిలవడు, రమ్ము నా కుమారుడైన స్టెఫెను అని ఆహ్వానించాడు. కాబట్టి ఆయన నిలవబడి ఉన్నాడు మన కొరకు. ఆయన ఆలస్యం చేస్తున్నాడు మనం బాగా ఉండాలని. అంతేకాకుండా ఆయన చెబుతున్నటువంటి మాట, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. మనము ధన్యులము ప్రియులారా. అయితే కనిపెట్టుకొని ఉన్నామా? ఆయన కొరకు కనిపెట్టుకొని ఉన్నామా? నమ్మకమైన వారంగా భూమి మీద బ్రతుకుతున్నామా? ఈ బొలవరం గ్రామంలో మనమందరము ఆయన కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నామా? ఒక్కసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం, పరిశీలన చేసుకుందాం. ఆయన కొరకు నమ్మకమైన వారంగా బ్రతకాలి. ఆయన వచ్చి మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులలో విశ్వాసము కనుగొనునా? క్వశ్చన్ మార్క్ అక్కడ. కనుగొనునా అంటే మనుషులలో ఏముండదు. విశ్వాసం అంటే అర్థం ఏంటి? నమ్మకం. నమ్మకం కనుగొనునా. కాబట్టి భూమి మీద విపత్కరమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. మనుషుల మీదకి మనుషులు, రాజ్యం మీదకి రాజ్యము, కదా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. విపత్కరమైనటువంటి పరిస్థితులు మన ఎదుట ఉన్నప్పుడు మనము నమ్మకమైన వారంగా, ఆయన కొరకు కనిపెట్టు వారంగా మనం ఉండాలి. ఆయన కొరకు కనిపెట్టుకుంటే మనము ధన్యులమవుతాం. నేను చెప్తాను, త్వరగా చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 14వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము కీర్తనలు 27:14 వచనం చూడండి. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ఏమిస్తాడు ఆయన? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉంటే ఏమిస్తాడు? ధైర్యము, నిబ్బరం. దేవుని దాసులైన, దేవుని సేవకులైన మోషే చనిపోయాడు. మోషే చనిపోయినప్పుడు యెహోషువ చాలా భయపడ్డాడు. ఇంత గొప్ప సైన్యము, ఇంత గొప్ప సమూహము నేను ఎలాగూ నడిపించాలి, ఎలాగుండాలి అని అంటే ప్రభు చెప్పినాడనమాట. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే యెహోషువతో ప్రభువు మాట్లాడాడు. ఏం చెప్పాడు? ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి ఉండుము. అది నేను మోషేకు తోడై ఉండినట్టు నీకును. అంటే మనకు ధైర్యం ఇచ్చేవాడు ఎవరంటే ఎవరు? మన ప్రభువే. కనిపెట్టుకొని ఉంటే నిబ్బరం ఇస్తాడు, ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. ఈ ధైర్యము చిన్న పిల్లవాడైన దావీదులో కనపడింది. గొల్యాతు పొడవెంత? 6 మూళ్ళ జానడు. 6 మూళ్ళ జానడు అంటే పైన ఉంటుంది. ఇంకా ఎంత ఎత్తుంటాడు చూడండి. పైకి ఉంది కదా, ఇది ఎంత ఉంటుందన్నా? 13 అడుగులు అంటే దగ్గరగా 6 మూరలు అంటే ఆమెను ఉంటుంది అనమాట. అంత ఎత్తుంటాడు. 6 అడుగులకి 5 ఆయన 5, 8, 6 అడుగులు అంటే ఇవన్నీ ఉంటాడు. 13 అడుగులు అంటే ఎంత ఉంటాడు? అతని యొక్క ఈటెనే ఒక వ్యక్తి మోసుకొని రావాలి. అతడు వాడేటువంటి ఈటెను ఒక వ్యక్తి మోసుకొని రావాలి. అటువంటి వ్యక్తిని ఎదుర్కొనడానికి దేవుడు
దావీదుకు ఏమిచ్చాడు? ధైర్యం ఇచ్చాడు. అందుకోసమే అతను ఎదుర్కొనడానికి పోయేటప్పుడు ఏం తీసుకొని పోయాడు? దానికంటే ముందు ఒకటి ఉంది, కట్టె తీసుకొని పోయాడు. ఏం తీసుకొని పోయాడు? కట్టె తీసుకొని పోయాడు. ఒడిసెలు తీసుకున్నాడు, కట్టె తీసుకొని పోయాడు. అతను చూశాడు, దావీదును చూసి, ఏరా కట్టె తీసుకొని వస్తున్నావే, నేనేమన్నా కుక్కనా అన్నాడు. కుక్కనా అన్నాడు. అంటే అప్పుడు దావీదు చెప్పాడు, ఈరోజు దేవుడు నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు. అంతే. అది దావీదులో ఉన్న ధైర్యం. ఎందుకంటే దావీదు దేవుని చూశాడు. దావీదు దేవుని వైపు చూశాడు. దేవుడే నిన్ను నా చేతికి అప్పగించుతున్నాడు. కాబట్టి మనకు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు ఏర్పడినా, ఈ శ్రమలు ఒక్కోసారి అబ్బో ఎంత ఎత్తుగా కనపడతాయో, ఎంత గొప్పగా కనపడతాయో, ఆ శ్రమలన్నిటిలో నుండి తప్పించుకోవడానికి దేవుడే మనకేమిస్తాడు? ధైర్యం ఇస్తాడు. ఎప్పుడు ఆ ధైర్యం అంటే దేవుని వైపు మనం చూసినప్పుడు, దేవుని వైపు కనిపెట్టుకొని ఉన్నప్పుడు దేవుడు మనకు ఈ ధైర్యాన్ని ఇస్తాడనమాట. అందుకే అక్కడ చెప్తున్నాడనమాట, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ధైర్యము తెచ్చుకొని. నీకు ధైర్యం ఇచ్చేవాడు, బలం ఇచ్చేవాడు, శక్తినిచ్చేవాడు, మన సమస్యలన్నిటిలో నుంచి మనల్ని దూరపరిచేవాడు మన ప్రభు. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని ఆయన వైపు కనిపెట్టుకొని ఉండుము అని చెప్తాడు. అంటే ధైర్యం ఇచ్చేవాడు ఎవరు? మన ప్రభువు. కనిపెట్టుకొని ఉంటే ధైర్యం వస్తుంది. ఇంకొకటి ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఆ గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యాక్చువల్గా అయితే ఇంగ్లీష్ బైబిల్ ప్రకారము నీవు నా వైపు చూస్తే, లేక నా వైపు ఎదురు చూస్తే, నా వైపు చూస్తే నేను నీకు ఏం చేస్తానంటాడంటే, ఏం చెప్తాడు? నీవు గ్రహింపలేని గూఢమైన సంగతులు. కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు అర్థం కావు. మనము చదువుతూ ఉంటాం, స్టూడెంట్స్ అయిన వారు చదువుతూ ఉంటాం కానీ అర్థం కావు, చెబుతూ ఉంటారు అర్థం కావు. వాటన్నిటికీ జ్ఞానం ఇచ్చేవాడెవరు? మన ప్రభువే. నీకు అర్థం కాకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. కొన్నిసార్లు మనం బైబిల్ చదువుతుంటాము కానీ కొన్ని విషయాలు మనకు అర్థం కావు. అప్పుడు మనము ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. విశ్వాసులమైన మనము ఆయన వైపు చూడాలి. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే అక్కడ రాయబడిన మాట, గ్రహింపలేని గూఢమైన సంగతులు నీకు తెలియజేస్తును. అబ్బా, కొన్నిసార్లు నేను లెక్చరర్గా పనిచేసేటప్పుడు నేను ఒక ప్రాబ్లం బోర్డు మీద రాస్తూ ఉంటే, నేను రాసేటప్పుడే ఇక్కడ వీళ్ళకి అర్థం కాదు, తప్పకుండా వీళ్ళు వెనక నుంచి అడుగుతారు, డౌట్ వస్తుంది అని నాకు ముందుగానే తెలుసు కాబట్టి దానికి ఏమి జవాబు చెప్పాలో ముందుగానే నేను ప్రిపేర్ అయి ఉంటా. వెంటనే నేను రాసేటప్పుడు లేక చెప్పేటప్పుడే పిల్లలు సార్ అంటారు, చెప్పమ్మా అదేంటి సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి, అది నాకు డౌట్గా ఉంది. మనం ఎప్పుడైతే మనకు బోధించేవాని వైపు మనము డౌట్గా ఆయన వైపు చూస్తామో, లేక ఆయనను అడుగుతామో, ఆయన ఏం చెప్తాడు? ఒక చిన్న ప్రాబ్లం, సమస్యను సాల్వ్ చేసేటప్పుడే, సమస్యను బోర్డు మీద రాసి చెప్పేటప్పుడే పిల్లలకు అనుమానం వస్తే ఎలాగూ చెబుతారో, ప్రభువైన దేవుడు మనకు మంచి బోధకుడు. ఆయన ఈ బైబిల్లో వ్రాయబడినటువంటి సంగతులన్నీ మనకు అర్థం కావాలంటే ఎవరి వైపు చూడాలి? ఆయన వైపు చూడాలి. ఆయన వైపు చూస్తే దేవుడు తప్పకుండా, అక్కడ చూడండి, గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తుంది. ఎందుకంటే బుద్ధి ఇచ్చేవాడు ఆయనే, జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఎందుకంటే బుద్ధి విజ్ఞాన
సర్వ సంపదలు ఆయన యందు బుద్ధి ఇస్తాడు, ఆయన జ్ఞానం ఇస్తాడు. సర్వ సంపదలు దాంట్లో అన్నీ ఉన్నాయి. డబ్బు ఉంది, బంగారం ఉంది, వెండి ఉంది, నీకేమేమి కావాలనో అన్నీ ఇస్తాడు. అయితే ఆయన వైపు చూడాలి. అది ఆయన వైపు చూస్తే గ్రహింపలేని గూఢమైన సంగతులను దేవుడు మనకు తెలియజేస్తాడు. ఇందాక మనం చదువుతున్నాం, కార్యములను ఏం చేస్తాడు? సఫలము చేస్తాడు. యెషయా గ్రంథం 64వ అధ్యాయము 4వ వచనములో మన పనులన్నిటిలో, మన కార్యములన్నిటిలో మనం ఏది తలపెట్టినా కార్యమును సఫలం చేస్తాడు. ఆదికాండంలో మనం చూస్తే, ఆదికాండంలో చూస్తే ఎలియాజరు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. ఎలియాజరు ఎవరి దాసుడు చెప్తారా? రైట్, అబ్రహాము దాసుడు. అబ్రహాము దాసుడు కదా ఎలియాజరు. అబ్రహాము ఎక్కడి నుంచి వచ్చినాడు? కల్దీయులు అనే ఊరిలో నుంచి వచ్చాడు. అన్యుడు, రక్షింపబడ్డాడు కదా. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా. అంటే ఎవరిని నమ్మాడు? దేవుని నమ్ముకున్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచాడు. దేవుని యందు ఎంతమంది బయలుదేరారు? ముందు చెప్పండి, ఎంతమంది బయలుదేరారు? 3 బయలుదేరారు. ఎవరెవరు? అబ్రహాము భార్య శారా, ఇంకొకరు ఎవరు? లోతు. 3 బయలుదేరారు. 3 బయలుదేరి వచ్చిన తర్వాత దేవుడు అతన్ని ఆశీర్వదించాడు. ఎంతగా ఆశీర్వదించాడంటే అబ్రహామును వెండి, బంగారు, పశువులు కలిగినటువంటి గొప్ప ధనవంతుడయ్యాడు. దాసీలు వచ్చేశారు. ఆ దాసులలో ఒక వ్యక్తి ఎవరంటే ఎలియాజరు. ఎలియాజరుని గురించి కూడా మనం గొప్ప పాఠం నేర్చుకోవచ్చు. ఒక అన్యుడు అంటే ఆ దేశం నుంచి వచ్చిన వాడే అబ్రహామును వెంబడించిన తర్వాత అబ్రహాములో ఉన్న విశ్వాసము ఎవరిలోకి వచ్చింది? ఎలియాజరుకు వచ్చింది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా మనల్ని చూసి ఇతరులు కూడా రక్షింపబడేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి, మన ప్రార్థనా జీవితం ఉండాలి. మనం ఎక్కడ ఉన్నా ఏ స్థలములో ఉన్నా ఇతరులు మనల్ని గమనిస్తూ ఉంటారు. మన ప్రవర్తన ద్వారా, మన జీవితము ద్వారానే ఇతరులు రక్షింపబడతారు. అది గుర్తుపెట్టుకొని ఉండాలి. అబ్రహాము విశ్వాసాన్ని ఎవరు పొందారు? ఎలియాజరు పొందారు. అబ్రహాము నమ్మకాన్ని ఎలియాజరు గుర్తించాడు. అబ్రహాము ఇంటిలోనేమి, పొలములోనేమి, ఎక్కడ ఉన్న నమ్మకముగా ఉన్నాడు గనుక ఎలియాజరు అది గమనించినాడు. అలాగూ ప్రార్థన చేయడం కూడా ఎలియాజరు నేర్చుకున్నాడు గనుకనే ఇస్సాకుకు రిబ్కాను తీసుకోవడానికి, అమ్మాయిని తీసుకోవడానికి ఎవరిని పంపాడు? ఎలియాజర్ని పంపాడు. ఎలియాజర్ అక్కడికి వెళ్ళిన తర్వాత చేసిన పని ఏమిటి? ప్రార్థన చేశాడు. ఎలియాజరే కాదు, అబ్రహాము ఇంటిలో ఉన్న ప్రతి పశువు మోకాలు వంగేది. అది అంటే వాళ్ళు తర్బిది ఇచ్చారేమో, మీరు మోకాలు వంగండి. ఒంటెలు మోకాలు వంగా అంటే అంత సులువైన విషయం కాదు, వాటికి తర్బిది ఇవ్వాలి. మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా మోకాలు వంగండి అని చెప్పి ఉంటారు. కాబట్టి ఒంటెలు కులం మోకాలు వంగాయి. అందుకోసమే అతడు ప్రార్థన చేశాడు, దేవా నేను వచ్చిన ఈ కార్యాన్ని నువ్వేం చేయాలి, నాకు సఫలము చేయి. దేవుని వైపు చూశాడు ఎలియాజరు. దేవుని వైపు చూసినప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేశాడు. లాబాను వెంటనే అన్నాడు, ఏమన్నాడు? ఇది యెహోవా వలన కలిగిన కార్యము కనుక నేను అవునని కానీ కాదని కానీ చెప్పగలనము, నీ ఇష్టం. అమ్మాయి వచ్చిందంటే తీసుకుని వెళ్ళు అన్నట్టుగా. వెళ్తావమ్మా అంటే వెళ్తాను. దేవుడు ఆ విధంగా రిబ్కా గుడక మంచి మనసు ఇచ్చాడు, వెళ్ళిపోయేటట్లుగా చేశాడు. దానికి గల కారణం ఏంటంటే ఎలియాజరు యొక్క ప్రార్థన. నేటి దినాల్లో మనం ఆయన వైపు చూస్తే ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితంలో
చూడగలం. కాబట్టి ఆయన వైపు మనము కనిపెట్టుకొని ఉందాం, మన కార్యములను సఫలము చేస్తాడు. ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక వ్యక్తి ఆది కాండంలోనే మనం చూస్తాం. చాలామంది ఉన్నారు, నేను ఎగ్జాంపుల్గా కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియదు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. అదేంటంటే చదువుదాం చూడండి. ఆది కాండంలోనే 39వ అధ్యాయం 23వ వచనం చూడండి. ఆది కాండము 39వ అధ్యాయం, ఆది కాండము 39వ అధ్యాయము 23వ వచనము. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి రైట్ అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు కార్యమును సఫలము చేసినట్లు చేశాడు. గల కారణం, యోసేపు చేసినదంతా యెహోవా సఫలము చేసినట్లుగా చేశాడు. గల కారణం, యోసేపు ఎవరు? యాకోబు కుమారుడే కానీ పరిశుద్ధతను కోరుకున్నవాడు. యాకోబు కుమారుడే కానీ పరిశుద్ధతను కోరుకున్నవాడు, నమ్మకంగా ఉన్నటువంటి వాడు. ఇంటిలోనేమి చెరసాల్లోనేమి ఎక్కడ ఉన్నా ఎవరి కొరకు నమ్మకంగా ఉన్నాడు? దేవుని కొరకు నమ్మకంగా ఉన్నాడు. 3వ వచనం చూడండి, 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. గమనించండి ప్రియులారా, దేవుడు సఫలం చేస్తున్నాడని ఒక అన్యుడు కదా, పోతీఫర్ కూడా గమనించాడు. యెహోవా సఫలం, యెహోవా ఇతనికి తోడై ఉన్నాడు. అది ఇంటిలో అలాగున్నాడు, చెరసాలలో కూడా అలాగున్నాడు. ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు. ఆ తర్వాత పరిశుద్ధతను 12వ వచనంలో మనం చూస్తే పరిశుద్ధతను, పాపము నుంచి దూరంగా పారిపోయినవాడు, పరిశుద్ధతను కోరుకున్నవాడు. 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికా 20వ వచనంలో చెరసాలలో వేయబడ్డాడు, అక్కడ కూడా నమ్మకంగా ఉన్నాడు. ఇంటిలోనేమి కదా, చెరసాలలోనేమి నమ్మకంగా ఉన్నాడు, పరిశుద్ధతను కోరుకున్నాడు. గనుక అతడు చేసినదంతా ఏమైపోయింది? సఫలమైంది. దేవుని బిడ్డలారా, మనము కూడా మన పనులలో సఫలము కావాలి అని అంటే మనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. రెండవది పరిశుద్ధత ఉండాలి. అది పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడరు. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధత ఉంటే మనము ప్రభు మనకు తోడై ఉంటాడు. మన ప్రభువునకు ఒక పేరు ఏమని? ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడని అర్థం. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే ఈ విధంగా ఉండాలి. ఎలాగూ పరిశుద్ధత కలిగి ఉండాలి. రెండవది నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా. సరే, మనం మాటికి ఈ విషయాలు తలంచుకుంటున్నాం కనుక నమ్మకంగా ఉందాం. పరిశుద్ధత కలిగి మనము జీవించి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటే దేవుడు మన కార్యములను ఏం చేస్తాడు? సఫలం చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చేత మనం హెచ్చరింపబడుతూ ఉండగా కనిపెట్టుకొని ఉంటే ప్రభు మన దగ్గర ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు. కనిపెట్టుకొని ఉంటే మనము ధన్యులము అవుతాం. కనిపెట్టుకొని ఉంటే దేవుడు ధైర్యమును నిబ్బరమును ఇస్తాడు. కనిపెట్టుకొని ఉంటే గ్రహింపలేని గూఢమైన సంగతులను మనము చూడగలం. కనిపెట్టుకొని ఉంటే మన కార్యములను ఆయన సఫలము చేస్తాడు. కాబట్టి ప్రభు వచ్చేంత వరకు ప్రభు కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ముందు కనిపెట్టుకున్న వారు ధన్యులవుతారు. యేసుప్రభు వారు కూడా చెప్పారు. కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం. పరిశుద్ధత కలిగి నమ్మకము కలిగి మనం భూమి మీద బ్రతుకుతాం. ఎప్పుడైతే అలాగ ఉంటామో ఆయన వచ్చినప్పుడు మనమందరము ఏమైతా? ఎత్తబడతాం. ఎందరైతే ఇక్కడ నమ్మకంగా ఉండి పరిశుద్ధత కలిగి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉంటారో ప్రభు వచ్చినప్పుడు
ఇక్కడున్న వారందరూ ఎత్తబడతారు. భూమి మీద ఉన్న వారందరూ ఎత్తబడతారు. పోలుళ్ళు ఉన్నేమి, అక్కడ ఉన్నవారు, ఎక్కడ ఉన్నా ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతారు, లేకపోతే విడువబడతారు. విడువబడితే బహు ఘోరం. కాబట్టి మనమందరము ఎత్తబడే గుంపులో ఉందాం. ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం. నమ్మకముతో పరిశుద్ధత కలిగి మనము జీవిద్దాం. అలాగూ జీవించలాగున ప్రభు మనకు శక్తిని, బలమును, ధైర్యమును, నిబ్బరమును ప్రసాదించునుగాక. దేవుడు ఈ మాటలు మన నిమిత్తమై ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి. ప్రార్థన. మా నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. మీరు ప్రేమించి ఈ దినాన్ని మీరు మాకు ఇచ్చినారు. మీ పాద సన్నిధిలో మేమందరము కలుసుకొని ఘనమైన మీ నామమును ఆరాధించడానికి ఇచ్చిన కృపకై ప్రభువా మీకు స్తోత్రం. సేవించిన బిడ్డలందరినీ పేరు పేరు వరుసన మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచుమని వేడుకొనుచున్నాం. కొంతమంది ప్రియులు రాలేకపోయి అయినా మీరు క్షమించి మీ చిత్తమైతే మరి ఒక తరుణం ప్రసాదించుమని వేడుకొనుచు, ఈ సమయమందు మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై మీకు స్తోత్రం. మీ కొరకు కనిపెట్టుకొని ఉంటే మా కార్యములను సఫలము చేసే దేవుడు ప్రభువా మీకు స్తోత్రం. కనిపెట్టుకుని ఉంటే కలిగే ఫలితాలను మీరు మా ఎదురుకు తెచ్చుకొచ్చినందుకై తండ్రి మీకు స్తోత్రం. విన్న మాటలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, విన్న మాటలు మా హృదయాలలో నిలిచి ఫలించులాగున కృప దయచేయండి. మీ రాకడ పర్యంతం మీ కొరకు మేము నమ్మకమైన వారంగా, పరిశుద్ధత కలిగి ఎదురు చూచే వారంగా, కనిపెట్టుకొని ఉండే వారంగా అలాగూ ఉండునట్లు మమ్మను దీవించి బలపరిచి ధైర్యపరచుమని మీ సన్నిధిలో వేడుకొనుచున్నాం. ప్రియ ప్రభు, మీరు ప్రేమించి ఇక్కడ ఉన్నటువంటి సంఘమును నాయన నేటి వరకు సురక్షితంగా అందరినీ కాపాడినందుకై మీకు స్తోత్రం. అందరినీ మీరు బలపరచండి. విశ్వాసంతో నాయన దృఢమైన విశ్వాసము కలిగి జీవించులాగున కృప దయచేయండి. నమ్మిన వారు తొట్టిల్లకుండా కాపాడమని వేడుకొనుచు, ఇంకా గ్రామంలో ఏర్పరచబడిన వారందరినీ మీరు రక్షించి మీ సన్నిధికి చేర్చుమని మీ సన్నిధిలో మేము ప్రార్థన చేయుచూ ఉన్నాం. ప్రభువా కృప చూపండి. కట్టబడుచున్న మందిరాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. నేటి వరకు ఈ పనిని మీరు నాయన జరిగిస్తున్నందుకై మీకు స్తోత్రం. ఇంకా కొంత పని మిగిలి ఉంది. మీ సహాయం కొరకై ఎదురు చూస్తూ ఉండగా మీ బిడ్డలకు కావలసిన సహాయము మీరు ధారాళంగా దయచేయు దేవుడు కనుక మీ తట్టు మా కనులెత్తి ప్రార్థిస్తూ ఉండగా మీరే సహాయం దయచేయండి. ఈ పని త్వరగా పూర్తగులాగున మీ మెండన దీవెన ఆశీర్వాదము కుమ్మరించుమని ప్రార్థన చేయుచు, ప్రభువా ఈ పని త్వరగా పూర్తయి ఇందులో చేరి సంతోషించున్నట్లు కృప దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ఇక్కడ పనిచేస్తున్న మీ దాసులు రక్షకుని బట్టి, కుటుంబాన్ని బట్టి మీ పాదములకు స్తోత్రాలు. కుటుంబాన్ని మీరు దీవించండి. రక్షింపబడిన ప్రియులందరినీ పేరు పేరు వరుసను మీరు దీవించండి. వారి వారి కుటుంబాలను బలపరచుమని, ఇంకా కుటుంబాలలో రక్షణ కొదువుగా ఉన్న వారిని కూడా మీరు రక్షించి అందరూ సంపూర్ణంగా మీ యందు విశ్వాసం ఉంచి కుటుంబాలుగా మీ సన్నిధికి వచ్చి మేమును మహిమపరచున్నట్లు దీవించుమని, అలాగూ మందిరము నిండునట్లుగా కృప చూపమని వేడుకొనుచు, అల్పుడనైన నన్ను కూడా మీ బిడ్డల మధ్యకు నడిపించి మేమందరము కలిసి ఇలాగూ మీ సన్నిధిలో సంతోషించే భాగ్యం ఇచ్చినందుకై మీకు స్తోత్రం చెల్లించుకుంటూ, మీరు అక్కడ ఆలస్యమైతే మీ సెలవైతే మరలా మీ సన్నిధిలో ఇలాగూ కలుసుకుని పర్యంతం మీ కృపా సన్నిధి తోడుగా వచ్చి మమ్మల్ని అందరినీ నడిపించుమని, మరణం వరకు మమ్మను ప్రేమించిన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామముననే స్తోత్రం వందనం చేసి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.